నీళ్ల విరోచనాలు చూడటానికి చిన్న సమస్యగానే కనిపిస్తుంది. చికిత్స తీసుకోకపోయినా తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు ఇంటి చిట్కాలే సరిపోవచ్చు. అలాగని నిర్లక్ష్యం చేయలేం. విరోచనాలు తీవ్రమైతే ప్రాణాల మీదకు కూడా రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మందిని బలి తీసుకుంటుందని అంచనా. 5 ఏళ్లలోపు చిన్నారులకైతే విరోచనాలు మరింత ప్రమాదకరం. ప్రధానంగా ఆహారం, నీరు కలుషితం కావటం వల్ల తలెత్తే డయేరియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతారు నిపుణులు. ఒంటికి గండి కొట్టి మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లే డయేరియా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు, పెద్దల్లో నీళ్ల విరేచనాలకు కారణాలేంటి? పిల్లలు అయితే రోటా వైరస్ ప్రధాన కారణంగా ఉంటుంది. పెద్దల్లో అయితే నోరో వైరస్ అనేది కామన్గా మనకి వైరల్ ద్వారా వచ్చే డయేరియా చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే అయితే ఈకోలై, సెజెల్లా, తర్వాత విబ్రియో, సాల్మోనెల్లా ఇవన్నీ కూడా మనకి డయేరియా కారణం చేస్తుంటాయి. పారాసిటిక్ ఇన్ఫెక్షన్స్ అయినట్లయితే ఎంటైమో హిస్టోలైటికం, తర్వాత క్రిప్టోస్పోడియం ఇవన్నీ కూడా మనకి డయేరియా కాజ్ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే డయేరియా. ఇవన్నీ మోస్ట్లీ అక్యూట్ డయేరియా అనేది కలుగజేస్తుంటాయి. అదేవిధంగా క్రానిక్ డయేరియా అంటే డయేరియా అనేది నాన్ ఇన్ఫెక్షస్ కారణాల వల్ల డయేరియా వస్తుంది. ఇక్కడ కారణాలు చూసుకున్నట్లయితే ఫుడ్ ద్వారా ఎక్కువ, అంటే ఫుడ్ మనకు టాలరేట్ చేయటం వల్ల, అంటే దీంట్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ వల్ల, గ్లూటిన్ సెన్సిటివిటీతో మనకు మోషన్స్ అవుతుంటాయి. అదేవిధంగా హై ఫ్యాట్ డైట్ తీసుకోవటం వల్ల కూడా మనకి లూజ్ మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి. తర్వాత మనం స్వీట్నెస్ యూజ్ చేస్తుంటాము. ఇది తీయగా ఉంటుంది కానీ స్వీట్ గురించి అవి సుక్రోజ్ కానీ మైనోజ్ కానీ వీటి వల్ల కూడా మనకి డయేరియా అనేది వస్తుంటుంది. ఇవే కాకుండా మోటిలిటీ డిజార్డర్స్ అయినటువంటి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, వీటిలో పెరిస్టాల్సిక్ మూమెంట్ ఎక్కువ మోటిలిటీ ఉండటం, డయాబెటిక్ న్యూరోపతిలో కూడా మోషన్స్ అనేవి దీని వల్ల వచ్చేస్తుంటాయి. అదర్ కారణాలు తీసుకున్నట్లయితే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటారు. వీటిలో అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ వీటిల్లో కూడా డయేరియా రావటం, వీటిలో బ్లడ్తో కూడినటువంటి మోషన్స్ రావడం జరుగుతుంటుంది. ఇవి కాకుండా డ్రగ్స్ వల్ల కూడా మనకి మోషన్స్ అవుతుంటాయి. ఈ యాంటీబయాటిక్స్, టెట్రాసైక్లిన్ కానీ డాక్సిసైక్లిన్ కానివ్వండి, తర్వాత క్యాన్సర్ డ్రగ్స్, తర్వాత ఎంటాసిడ్స్ ఏవైతే మెగ్నీషియంతో కలిపినాయో వాటితో కూడా మనకు డయేరియా చూస్తుంటాం. గౌట్కి వాడే కాల్చిసిన్ టాబ్లెట్ వాడుతున్నప్పుడు కూడా మనకు కామన్గా డయేరియా అనేది చూస్తుంటాం. డయాబెటిక్ పేషెంట్స్లలో కామన్గా వాడే డ్రగ్ ది బెస్ట్ డ్రగ్ మెట్ఫార్మిన్. దాంతో కూడా మనకు డయేరియా అనేది కామన్గా చూస్తుంటాం. సో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ డయేరియా చూసినట్టయితే క్రానిక్ డయేరియాలో నాన్ ఇన్ఫెక్షన్స్ కారణాలైనటువంటి ఫుడ్ ఎలర్జీ, తర్వాత ఫుడ్ ఇంటాలరెన్స్, మోటిలిటీ డిజార్డర్స్, తర్వాత ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, తర్వాత డ్రగ్స్, తర్వాత ఫుడ్ ఎలర్జీ కూడా మనకి డయేరియాని కాజ్ చేస్తాయి. నీళ్ల విరేచనాలు ఎందుకు ప్రమాదకరం? ఈ డయేరియా వల్ల మనకి బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మనకి ఇంటేక్ అనేది తక్కువైపోయి బయటికి పోయే ఫ్లూయిడ్ ఎక్కువైపోయి ఇంబ్యాలెన్స్ వచ్చేసి బాడీ అంతా డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల నిస్సత్తువ రావటము, తర్వాత హెడేక్ రావటము, మనకు కదలలేని పరిస్థితికి రావటము, హార్ట్ బీట్ పెరగటము, హెడేక్ రావటము, తర్వాత బీపీ లో అయిపోయి పల్స్ అనేది అధిక అవ్వటము, యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరగటము, ఐస్ కూడా సంఖ్యలాగా అయిపోవటము. సో ఇవన్నీ కూడా మనకి డిహైడ్రేషన్ డెవలప్ అయ్యి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకి డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ డిహైడ్రేషన్లో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా, సోడియం పొటాషియం ఇంబ్యాలెన్స్ వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో కావున ఎక్కువ టైమ్స్ అవుతున్నాయి, ఎక్కువ వాటర్ లీక్ అవుతుంది, అంటే రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం కేర్ తీసుకోవాలి. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఇంట్లో ఎవరికైనా విరోచనాలు అవుతున్నప్పుడు, డయేరియా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మిగతా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ విరోచనాలు అనేవి ప్రధానంగా ఫీకోవరల్ ద్వారా అంటే స్ప్రెడ్ అవుతుంటాయి. కాబట్టి హైజీనిక్ మెయింటైన్ చేస్తుండాలి. వాటర్ కూడా కాచి చల్లార్చి తాగాలి. వెజిటబుల్స్ బాగా శుభ్రంగా, బయట నుంచి వచ్చే వెజిటబుల్స్ శుభ్రంగా కడిగి వంట చేయాలి. మోషన్కి వెళ్ళిన తర్వాత శుభ్రంగా సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తినే ముందు కూడా మనం హ్యాండ్ వాష్ చేసేసుకొని హ్యాండ్ వాష్ చేయడం ద్వారా మనం ఈ డయేరియాని అధిగమించవచ్చు. అయితే మనం తీసుకునే బయట ఫుడ్ అనేవి తీసుకోకుండా ఉండాలన్నమాట. బయట కంటామినేటెడ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం వల్ల మన డయేరియా రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓఆర్ఎస్ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలి? డయేరియా పేషెంట్స్కి ఎక్కువ మోషన్స్ అవటం వల్ల మన బాడీలో ఉండేటువంటి వాటర్ అంతా వెళ్ళిపోవటం వల్ల బాడీ డిహైడ్రేషన్ గురవుతుంది. సో దీంతో పాటు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంటుంది. కాబట్టి వీటిని రీప్లేనిష్ చేసేందుకు మనం వాటరు, సాల్ట్, షుగర్ ఈ మూడింటి మిశ్రమంతో ఓఆర్ఎస్ని తయారు చేస్తాము. ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. 1 లీటరు క్లీన్ కూల్ వాటర్తో 6 టీ స్పూన్స్ షుగరు, 1/2
టీ స్పూన్తో సాల్ట్ ఇవన్నిటిని మిక్స్ చేయడం ద్వారా మనకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇది ఒకేసారి తాగకుండా కొద్దిగా సిప్గా తాగుతుండటం వల్ల బాడీలో ఇరిటేషన్ అని తగ్గించుకుంటూ మన బాడీలో ఉన్నటువంటి అంటే వాటర్ని రీప్లెనిష్ లవణాలు కూడా రీప్లెనిష్ చేసుకోవచ్చు. అయితే మనం తీసుకునేటువంటి సాల్ట్ తర్వాత షుగర్ ఈ రెండు కూడా మన బాడీలో అబ్జార్ప్షన్ కెపాసిటీని ఇంటెస్టైనల్ కెపాసిటీని పెంచుతాయి. అంటే మనకి తీసుకున్నటువంటి ఫుడ్ కానీ విటమిన్లు కానీ మినరల్స్ కానీ అనేవి మన బాడీ ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ పెంచుతుంటాయి. సో ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల మనకి ఎలక్ట్రిక్ ఇంబ్యాలెన్స్ని డిహైడ్రేషన్ ఎదుర్కోవచ్చు. విరేచనాలు అవుతున్నప్పుడు సొంతంగా మందులు కొని వాడొచ్చా? ఏ డిసీజ్కైనా ఒక కారణం అనేది ఉంటుంది. ఇది ఎందుకు వచ్చింది, అది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, వైరల్ వల్ల వచ్చిందా, ఫంగల్ వల్ల వచ్చిందా, లేకపోతే నాన్ ఇన్ఫెక్షన్స్ కాల్స్ వల్ల వస్తుందా, మనకి వీటి వల్ల చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మెడికేషన్స్ వాడుతున్నారు అనుకోండి, యాంటీబయాటిక్స్ వాడుతున్నా, తర్వాత షుగర్ మెడికేషన్ వాడుతున్నా, ఎంటాసిడ్స్ వాడుతున్నా, వీటి వల్ల మోషన్స్ అవుతుంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళేసి నాకు మోషన్స్ అవుతున్నాయి అంటే కామన్గా మెడికల్ షాప్ వాళ్ళు యాంటీబయాటిక్స్ అవి ఇస్తుంటారు. మనం వాడేదేమో ట్రీట్మెంట్ తీసుకున్నది ఒకవైపు, వాడే కారణమో వేరే ఉంటుంది. ఇలాంటి కండిషన్లో బాడీకి సీరియస్ కావటం ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కౌంటర్ మెడికేషన్ అనేది ఎప్పుడు అడ్వైజబుల్ కాదు. డాక్టర్ల సలహా మేరకే టాబ్లెట్ వాడుతుండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే మనకు ఎందుకు వస్తుంది, కారణం ఏంటి, వైరల్ ఉంది, బ్యాక్టీరియల్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, నాన్ ఇన్ఫెక్షన్ ఉంది, గట్టి డిజార్డర్ ఉంది, మోటరీ డిజార్డర్ ఉందా, మెడికేషన్తో వస్తాయి, ఇవన్నీ హిస్టరీ తీసుకుంటారు. సో ఈ విధంగా మనకి కారణం ఏంటి తెలుసుకొని ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. కాబట్టి కౌంటర్ మెడికేషన్ వాడకపోవటమే మంచిది. నీళ్ల విరేచనాలకు చికిత్స ఎలా ఉంటుంది? డయేరియా పేషెంట్స్ కనుక మన దగ్గరికి వచ్చినట్లయితే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు తీసుకునే హిస్టరీ తీసుకుంటాం. బయటికి ఫుడ్ ఏమైనా తీసుకున్నారా, కంటామినేటెడ్ ఫుడ్కి ఏమైనా ఎక్స్పోజ్ అయినారా, ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా స్టూల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల ఎంటోహిస్టోలైటిక్ సిస్ట్లు ఏమైనా ఉన్నాయో చేస్తారనమాట. అదేవిధంగా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు సోడియం పొటాషియం యూజువల్లీ వీటి ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంటుంది. వీటితో చూసుకోవచ్చు, అంటే వాటికి కాంప్లికేషన్స్లో. తర్వాత మనకి ఫీవర్ వస్తుందంటే సాల్మోనెల్లా టైఫాయిడ్ ఫీవర్లో కూడా మనకి ఫీవర్తో పాటు మోషన్స్ అవుతుంటాయి అనమాట. వీటిల్లో యాంటీజెన్ టెస్ట్ చేయటము, వీటి బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా మనం వీటిని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ప్రధానంగా ఇంట్లో ఉన్నట్లయితే మనం ఓఆర్ఎస్ తీసుకోవడం ద్వారా, ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవడం ద్వారా, కోకోనట్ కావచ్చు, తర్వాత సలాడ్స్ కావచ్చు, తర్వాత మన జావాలు కావచ్చు, ఇవి తీసుకోవడం ద్వారా మనకు బాడీలో వాటర్ కంటెంట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇటువంటి లోషన్స్ వల్ల అంటే వాటర్ వల్ల కానివ్వండి, కోకోనట్ వాటర్ వల్ల, వీటి వల్ల జ్యూసెస్ వల్ల కూడా బాడీ సపోర్ట్ చేయట్లేదు, ఇంకా మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, బీపీ తగ్గి పల్స్ రేటు పెరిగే అవకాశాలు ఉండి సీరియస్ అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కండిషన్లో డాక్టర్ పర్యవేక్షణలో వెళ్ళాలి. తర్వాత యూజువల్లీ పేషెంట్స్ కనుక నార్మల్గా ఉన్నారు, డయేరియా ఉంది అని అంటే మాత్రం ట్యాబ్లెట్లతో ఓఫ్లాక్సిన్ కానివ్వండి, సిఫ్రోఫ్లాక్ససిన్, థానిడజోల్, మెట్రోజిల్ ట్యాబ్లెట్ వాడటం ద్వారా వీటితో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా సివియర్గా ఉన్నట్లయితే మనకి అడ్మిట్ అయిపోయి ఐవి యాంటీబయాటిక్స్, ఆర్ఎల్ నార్మల్ సెలైన్ ద్వారా మనకి రీహైడ్రేషన్ చేసుకోవచ్చు. నీళ్ల విరేచనాల్ని నిర్లక్ష్యం చేస్తే అవి నెమ్మదిగా ఒంట్లో నీటిని, లవణాల్ని తోడేస్తూ వస్తాయి. మనిషిని నీరసింపచేస్తూ చివరికి మృత్యుముఖానికి చేరవేస్తాయి. కాబట్టి విరేచనాలు అవుతున్నప్పుడు తరచూ ఓఆర్ఎస్ ద్రావణాన్ని తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. విరేచనాలు ఎంతకీ తగ్గినప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య సాయం పొందాలి.